పించలేదు. వాడు పళ్ళెంలోని భోజనం తొందరగా తిని పాలు తాగి రాజుగారికి నా కృతజ్ఞతలు చెప్పు అన్నాడు. సేవకుడు వెళ్ళిపోతూ, నువ్వు ఆకలితో బాధపడవలసిన అవసరం లేదు. రాజుగారికి నీపై దయ కలిగినది. ఆకలి అయినప్పుడల్లా నువ్వు రాజభవనానికి వచ్చి సుఖంగా భోజనం చేసి వెళ్ళిపోతూ ఉండవచ్చు అన్నాడు. రాజుగారి సేవకుడు తనను ఒక బిచ్చగాడి కింద జమ కట్టినందుకు హింసకుడు ముఖం చిట్లించుకొని సమాధానం చెప్పలేదు. కానీ రాజుగారికి తనపై దయ కలిగినందుకు వాడికి గర్వంగానే ఉంది. ఇంతవరకు తనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళందరూ చాలా సాధారణ వ్యక్తులు. ఇవాళ తాను రాజుగారి ఆతిథ్యం సంపాదించాడు. ఇది జరిగిన మర్నాడు హింసకుడు నగరమంతా పిచ్చి కుక్కలాగా తిరిగాడు. వాడికి ఆ రోజు ఎవరూ పిలిచి భోజనం పెట్టలేదు. రోజంతా పస్తుండి మూడో రోజు సాయంత్రం దాకా తిరిగినా హింసకుడికి తిండి దొరకలేదు. ఆ సాయంత్రం వాడు మళ్ళీ రాజభవనం పక్కన తోటలోకి వెళ్ళి అదే బల్ల మీద పడుకున్నాడు. ఆ రోజు రాజుగారి సేవకుడు పళ్ళెంలో మంచి మాంసం, కూరలు, పండ్లు, పాయాసం తెచ్చి హింసకుడి ముందు పెట్టి, నీకు ఇక్కడ మంచి భోజనం దొరుకుతుందని చెప్పాను కదా, నువ్వు 2 రోజులుగా ఎందుకు రాలేదు అన్నాడు. నాకు ఈ తోటలో పడుకుంటే బాగుంటుంది, నేను తిండి కోసమే ఇక్కడికి వస్తున్నానని రాజుగారు అనుకుంటారేమో అనే భయంతో ఇక్కడికి రాకుండా ఉంటున్నాను అన్నాడు హింసకుడు. వాడు సేవకుడు తెచ్చిన భోజనం మొత్తం ఆవురావురమని తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత వారం రోజుల పాటు హింసకుడు తోట వైపు రాలేదు. వారం గడిచాక వాడిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. వాడు తోటలోకి నడుస్తుంటే శవం నడుస్తున్నట్లుగా ఉంది. రాజు తన సేవకుడిని పిలిచి హింసకుడికి తాను తినే భోజనం లాంటిదే పంపాడు. భోజనం పళ్ళెం అంత దూరాన ఉండగానే హింసకుడికి దాని వాసన తగిలింది. పళ్ళెం మీద ఆకు తీసి చూస్తే అందులో అన్నంతో పాటు మేగడ పెరుగు, మిఠాయి ఉన్నాయి. ఆ భోజనం తిని నీరసంగా నడుచుకుంటూ వెళ్ళిపోయిన హింసకుడు 10 రోజుల పాటు రాజుగారి కళ్ళకు కనిపించలేదు. వాడు చనిపోయి ఉంటాడని భయపడి రాజుగారు తన భటులను వాడి కోసం వెతకమని పంపాడు. వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్న హింసకుడిని కొన ఊపిరితో మూసుకొచ్చి రాజుగారి ముందు పెట్టారు. వాణ్ణి చూసి రాజు కంటతడి పెట్టుకుంటూ, నన్ను క్షమించు అన్నాడు. మహారాజా, ఇందులో క్షమించడానికి ఏముంది, తప్పు నాదే, మీలో ఏ దోషం లేదు అంటూ హింసకుడు ప్రాణాలు వదిలాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజుగారు పెట్టే పౌష్టికమైన ఆహారం తింటూ కూడా హింసకుడు ఎందుకు శుష్కించి చచ్చే స్థితికి వచ్చాడు, రాజువాణ్ణి క్షమాపణ ఎందుకు వేడుకున్నాడు, తప్పు తనదేనని